హలో అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు ఇక్కడ కొంచెం జలుబు అయ్యి గొంతు అనేది దగ్గర పట్టి బాగా నొప్పిగా ఉంది. కొంచెం వాయిస్ అనేది డిస్టర్బ్ ఉంటే సారీ అండి. నేనైతే ఇక్కడ మార్నింగ్ పని లేదు, బయట పని అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా మా పిల్లల స్కూల్లోకి అయితే నేను టిఫిన్లోకి అయితే ఇలాగా ఇడ్లీ ఉండి పిండి కొంచెం ఇది ఇడ్లీ పిండి కాదండి, దోశ పిండి. కానీ నేను ఇక్కడ ఇడ్లీ లాగా చేస్తున్నాను. ఒకవేళ వస్తుందో రాదో అని కొంచెం సాల్ట్, కొంచెం తినే సోడా, వంట సోడా అంటారు కదా, అది వేశాను. బాగా వస్తుందో రాదో అని. ఇలాగా నేను ఒకసారి కాదు 2-3 సార్లు ట్రై చేశాను. ఈ దోశ పిండితోని కూడా ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి అబ్బా. దోశ పిండితోని కూడా ఇడ్లీలు చేయొచ్చు అని తెలిసినప్పటి నుంచి నేను అయితే ఇడ్లీ రవ్వతోని ఇడ్లీ చేయడమే మానేశాను. ఇక దోశ పిండికి కొంచెం ఎక్కువనే పిండి కలుపుకొని ఉంటాను. ఒకరోజు దోశలు, ఒకరోజు ఇడ్లీలు చేస్తాను. ఇడ్లీ చేసేటప్పుడు అయితే నేను కొంచెం తినే సోడా వేస్తాను. అప్పుడు కొంచెం పొంగినట్టు మంచిగా స్పాంజ్ లాగా వస్తాయి. ఇక ఇడ్లీ బ్యాటర్ అయితే నేను కొంచెం లూజ్గానే కలుపుకున్నాను. అలాగా ఇడ్లీలు అనేది వేసుకున్నాను. పిల్లల కోసమే కొంచెమే ఉంది పిండి కాబట్టి మా పిల్లల కోసమే చట్నీ అయితే ప్రిపేర్ చేయాలి. దోశలు అయితే వట్టిదైనా కానీ ఇడ్లీలోకి చట్నీ లేకుండా మాత్రం అసలు తిననే లేరు వాళ్ళు. ఇక వాళ్ళ కోసం అయితే కొన్ని అయితే ఇడ్లీ చేయాలి. ఆలోపు మా బావ బయట మంట పెడుతున్నాడు పిల్లలకు స్నానం పోయించాలని. ఇడ్లీలు చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాలైతే ఇడ్లీలు అయితే స్పాంజ్ లాగా మెత్తగా వస్తాయి. మనం పిండి వేసినప్పుడు హోల్స్ అనేది పిండి మీదకి వచ్చేలాగా చూసుకోవాలి. అప్పుడు మనకు ఆవిరి వేడి దాకి ఇడ్లీలు అనేది చాలా బాగా వస్తాయి. ఇడ్లీలు అయితే 3 ప్లేట్లు అయినాయి కదా, ఇక చెరొక ప్లేట్ మా పిల్లలకు, ఒకటి ప్లేట్ ఉంది కదా, అది 2 మేమైతే తింటాము ప్లేట్లది. ఇక మా పిల్లలకు ఫస్ట్ అయితే కడుపు నింపిన తర్వాత మేము ఏదో ఒకటి తినేస్తే అయిపోతుందని మేము ఎప్పుడైనా కానీ అనుకుంటాము. మేమే కాదు, ఎవరైనా ప్రతి తల్లిదండ్రులు అలానే అనుకుంటారు కదా. అంతలోకి అయితే పాలైతే ఒక దిక్కు వేడి చేస్తూ ఒక దిక్కు అయితే ఇడ్లీ చేస్తున్నాను. ఇక మా పిల్లలు లేచి బ్రష్ చేసుకుంటున్నారు. ఇక్కడ మాకైతే లీటర్కు 60 రూపాయలు తీసుకుంటున్నారు. సో మేము హాఫ్ లీటర్ తీసుకుంటున్నాము. పాలైతే చాలా బాగుంటాయి చిక్కగానే. కానీ ఈ 2-3 రోజుల నుంచి అయితే బాగా నీళ్ళగా వస్తున్నారని కొన్ని నీళ్ళే పోసాను, బాగా నీళ్ళు అయితే పోయలేదు. ఇక ఇడ్లీలు అయితే అయిపోయినాయి కదా, ఇక చట్నీలోకి అయితే నేను పల్లి చట్నీ చేస్తున్నాను. పాలు వేడయ్యాక పల్లీలు అనేది పెట్టుకున్నాను. నేను ఇందులో ఆయిల్ అంటూ ఏమీ వేయలేదు, పల్లీలు ఆయిల్ లేకుండానే వట్టిగానే ఫ్రై చేసుకుంటున్నాను. ఇక మా పిల్లల కోసమే కాబట్టి నేనైతే ఇక్కడ టమాటా, పచ్చిమిర్చి అంటూ ఏమీ వేయలేదు. ఒక పల్లీలు గోలించుకొని అందులో కొంచెం కారం, ఉప్పు వేసుకొని అయితే వాళ్ళ కోసం అయితే చట్నీ చేశాను. పల్లీలు అనేది కొంచెం ఫ్రై అయినాక మా బావ కోసం, మా కోసం అయితే చాయ్ పెడుతున్నాను. నైట్ ఉన్న పాలు అయితే కొన్ని ఉన్నాయి కదా, అందులోనే పాలు వేసి చాపత్త చక్కెర వేసి బాగా మసలు పెట్టుకోవాలి. కానీ గొంతు ఇన్ఫెక్షన్ వల్ల అసలు చాయ్ కూడా తాగలేకపోతున్నాను. కొంచెం అల్లమన్నా మిరియాలన్నా ఉంటే బాగుండు కానీ ఏదో లేదు కదా అని ఇలాగ చేశాను. ఇక మా పిల్లలకైతే మా బావ స్నానం చేపిస్తున్నాడు. ఇక నేను స్నానం చేసే లోపు అయితే చాయ్ అయింది కదా, ఇక మా బావని మేమిద్దరం అయితే చాయ్ తాగుదాం అనుకుంటున్నాము. ఇక మా పిల్లల స్నానాలు అయితే వాళ్ళే డ్రెస్ వేసుకుంటారు కదా. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే మా బావ అయితే గ్లాస్లో పోస్తున్నాడు. ఇక పొయ్యి అనేది కొంచెం ఖాళీగా ఉంది కదా, ఇక ఇడ్లీలు అయినాయి, పల్లీలు చట్నీ కూడా అయింది, ఇక మిక్సీ పట్టేది ఉంది. ఇక చాయ్ అయితే గ్లాస్లో పోస్తున్నాను. కానీ ఈ చలికి అయితే చాయ్ వడపోసే లోపే చాయ్ అనేది చల్లగైనట్టు అనిపిస్తుంది. ఇక వేడి వేడి చాయ్ ఎప్పుడు తాగుతామో ఏందో అనిపిస్తుంది. గొంతు అయితే బాగా గొంతు నొప్పిగా ఉంది, కొంచెం వాయిస్ అనేది డిస్టర్బ్ వస్తుంది అబ్బా. ఇక మా పిల్లలకైతే చాయ్ పోయాం మేము, పాలే ఎక్కువ వాళ్ళకి అలవాటు. ఎప్పుడన్నా ఒకసారి పాలు లేనప్పుడు లేకుంటే వద్దన్నప్పుడు మాత్రమే కొంచెం అలాగా చాయ్ తాగిపిస్తాం. కానీ పిల్లలకు చాయ్ మంచిది కాదు కదా, అందుకోసమే మేము చాయ్ అనేది ఎక్కువ తాగిపియము. ఇక నేను పల్లి చట్నీకి అయితే నేను ముందుగానే ఫ్రై చేసుకున్న పల్లీలు అయితే అందులో వేసాను. మా పిల్లల కోసమే అని చెప్పాను కదా, అందులో కొంచెం కారం, ఉప్పు వేసి మాత్రమే చేస్తాను. లేకుంటే మాకైతే పచ్చిమిర్చి, టమాటా ఫ్రై చేసి జీలకర్ర, ఎల్లిగడ్డ అన్ని వేసి మిక్సీ పెడతాను కదా. ఇక మా పిల్లల కోసమే కాబట్టి నేనైతే ఇలాగా సింపుల్గా వేశాను. అప్పుడప్పుడు ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒక పల్లీలు వేసుకొని చేసుకున్నా కానీ. ఇక పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇక ఇక్కడ నా వంట పని అయ్యేలోపు మా బావ పిల్లలకు స్నానాలు అయితే చేపించాడు కదా. ఇక మా పిల్లలు టిఫిన్ చేసి ఇక స్కూల్కి వెళ్తారు. నేను మీకు దోశ పిండితోని ఇడ్లీలు చేశాను కదా, ఇలా వచ్చాయి అన్నాను కదా, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. దోశ పిండి ఉంటే అందులో కొంచెం తినే సోడా వేసి ఇలా ఇడ్లీ లాగా చేసుకోండి. ఇడ్లీలు అయితే చాలా బాగా పొంగాయి చూడండి మీరే. ఇక్కడ సేమ్ మన ఇడ్లీ రవ్వతో చేసుకుంటాం చూడు, సేమ్ అలానే వచ్చాయి. ఇక మా పిల్లలకైతే గిన్నెలోకి వేస్తున్నాను. నేను ఈ దోశ పిండితోని ఇడ్లీలు వేస్తున్నాను కదా, మా పిల్లలు ఫస్ట్లో తినలేదు, కొంచెం టేస్ట్ వేరే వస్తుందని అన్నారు. కానీ ఏమంటే ఇక 2-3 టైమ్స్ వేసాము, మా పిల్లలు చాలా ఇష్టంగా ఇడ్లీయే తింటున్నారు. నేను దోశ పిండి పట్టినట్టే కానీ అసలు నేను దోశలు వేయడమే మానేశాను, ఎక్కువగా ఇడ్లీలే వేస్తున్నాను. ఇడ్లీలు మాత్రం అసలు గిన్నెకు అతుక్కోకుండా చాలా బాగా వచ్చాయి. కానీ నేను ఈ పిండి అనేది ఎక్కువ వేసి ఇట్లా బయటికి బాగా పొంగింది.
అయినా కానీ ఇడ్లీ టేస్ట్కు ఇడ్లీ రవ్వతో చేసే ఇడ్లీలకు కొంచెం తేడా అనేది ఉంటుంది. కానీ ఒక్కసారి అలవాటు అయితే మాత్రం ఇదే ఎక్కువ చేసి బయట బాగా చలి ఉంది కదా, ఇక మా అర్జున్ అయితే స్వెటర్ వేసుకుంది. కానీ మాకు అన్నయ్య వేసుకోమంటే స్కూల్కి వెళ్ళాను అని అన్నాడు. అప్పట్లో ఒక 2-3 డేస్ బ్యాక్ జ్వరం వచ్చింది. ఇక 2 డేస్ ఇంటికానే ఉన్నాడు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళమంటే కొంచెం ఏడుపు ముఖం పెట్టుకొని చూస్తున్నాడు. ఇక మా అర్జున్ వీడియో తీస్తున్నాను కాబట్టి సూపర్ అని అంటుంది. ఇక మా పిల్లలు అయితే తినేలోపు నేను మా బావ వెళ్ళక ముందే ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదా, అందుకోసం అయితే నేను ముందుగా అందులో కింద ఉన్న వస్తువులన్నీ తీసి అయితే పైన పెడుతున్నాను. ఇక ఇడ్లీలు వంట పని అయిపోయింది కదా, కొంచెం గ్యాస్ అనేది క్లీన్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఊడ్చినాక చెత్త పడుతుంది కదా, గ్యాస్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాక నిన్న నైట్ తోమిన గిన్నెలు ఉన్నాయి, అవి అయితే ముందుగా సదురుకుంటున్నాను సెల్ఫ్లకైతే. ఇక గంజులు అనేది ఒక దాంట్లో ఒకటి వేసుకొని అన్ని పక్కకు పెట్టుకున్నాక రూమ్ క్లీన్ చేసుకున్న తర్వాతనే ఈ రూమ్ అనేది ఊడవాలి కదా, ఎక్కడ వస్తువులు అక్కడ ఉంచి మీద మీద ఊడిస్తే నాకు నచ్చదు. అందుకోసమని ముందుగానైతే గిన్నెలను అయితే పక్కకు తీసి పెట్టాను. తర్వాతనైతే ఇల్లు అయితే కింద నీట్గా క్లీన్ చేస్తున్నాను. నేను ఎంత క్లీన్ చేసినా కానీ ఒకవేళ మళ్ళీ వంట చేసినప్పుడు అయితే మళ్ళీ అంతే చెత్త అనేది పడుతుంది. సో ఆ చెత్తల్ని మళ్ళీ వంట చేసేది ఎందుకని ముందుగానే క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి ఒకవేళ వంట చేసినప్పుడు మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. ఇక మాకు ఒకటే రూమ్ ఉంది కదా, అందుకోసం అయితే ఇంకో రూమ్లో అయితే మొత్తం ఉన్న వస్తువులన్నీ కిచెన్ రూమ్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇక మా పిల్లల స్కూల్కు టైం అవుతుంది. ఇక వాటర్ అయితే కొన్ని ఉన్నాయని నాకు చెప్తుంది, వాటర్ అయితే పట్టాలని. ఇక వాటర్కు బాటిల్ వాళ్ళు ఇక వాటర్ ప్లేట్ అయితే పెట్టుకున్నారు. ఇక మా కన్నయ్యకు ఫీవర్ ఉంది కాబట్టి వానికి సిరప్ తాగిచ్చి పంపుదామంటే మా ఆర్య పాప వద్దు సిరప్ నాకు వద్దని వెనుకకు వెళ్తుంది. కానీ దానికి తెలియదు అది మా కన్నయ్య కోసమే. ఇక్కడైతే అసలు సిరప్ తాగడు, కానీ నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఇక గుడ్ బాయ్ అనిపించుకోవాలని సిరప్ అయితే తాగుతున్నాడు. కానీ అటు తిరిగి అయితే ఫేస్ ఎక్స్ప్రెషన్ చూపించాలి అసలు మీకు అసలు ఊహించినట్టు చేశాడు. ఇక మా ఆర్జన్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుంది. పిల్లల్ని ఏమంటే ఇక గవర్నమెంట్ స్కూల్కి పంపాను. ఇక మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా పోతున్నారు. ఇక బయట చలి మామూలుగా లేదు, అందుకోసమనే మా పిల్లలకైతే స్వెటర్ వేసి స్కూల్కి పంపుతున్నాను. మధ్యాహ్నానికి ఏం వంట చేయలేదు. ఇక మా పిల్లలు అక్కడనే స్కూల్లోనే తింటారు కాబట్టి నేను ఇక మెల్లగా స్లోగా పని చేసుకోవాలి. ఇక మా పిల్లలకు ప్లేటు వాటర్ బాటిల్ పెడితే వాళ్ళు అక్కడనే లంచ్ చేస్తారు. ఇక బాయ్ చెప్తున్నాడు మా పిల్లలు. ఒకవేళ వీడియో మాత్రం లాస్ట్ వరకు ఎవరైనా చూసి ఉంటే మాత్రం నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ ప్లీజ్.